సంక్షేమ హాస్టళ్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల టీంను సిద్ధం చేశారు జిల్లాలో. ఈ నేపథ్యంలో మండలాల్లో ఉన్న ప్రత్యేక అధికారులు సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాలు, కేజీబీబీ హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఫ్లోర్ అండ్ అరుగులు ఇవన్నీ క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఎక్కువ ఈగలు వస్తాయి. సో అవి రెగ్యులర్ క్లీనింగ్ చేసే విధంగా కూడా చూడాలి. దీనికి సంబంధించి క్యాటరింగ్ ఏజెన్సీస్ ఉన్నారు ప్రతి హాస్టల్లో కూడా. క్యాటరింగ్ ఏజెన్సీస్ లో ఎంతమంది మనుషులు ఉండాలి? ఇప్పుడు గురుకులాస్ లో అంతా నామ్స్ ఏమున్నాయంటే 400 మంది స్టూడెంట్స్ ఉంటే 4 మెంబర్స్ కంపల్సరీ, అంటే 100కి ఒకరు కంపల్సరీ ఉండే విధంగా నామ్స్ ఉన్నాయని చెప్పారు. 100 or 80 స్టూడెంట్స్ కి 1 హెల్పర్ ఆర్ కుక్ కంపల్సరీ ఉండాలి. నామ్స్ ఏమైనా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ సంబంధించి కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్, ఈ మూడు ఏ విధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ నిర్వహిస్తున్నారు అంటే స్టోర్ అన్నది నీట్ గా ఉందా లేదా, క్లీన్ గా ఉందా లేదా, ఏమైనా ఎలకలు ఉన్నాయా, ఏమన్నా పురుగులు ఉన్నాయా, ఇటువంటివి ఏమైనా కనిపిస్తున్నాయా. స్టోర్ లో ముఖ్యంగా రైస్ స్టోరేజ్ కి క్లియర్ గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. రైస్ స్టోరేజ్ ఎప్పుడు చేసినా కూడా ఒక రైస్డ్ ప్లాట్ఫామ్ మీద చేయాలి, 1 feet అన్నా. ఇంకా కొన్ని చోట్ల స్టూల్స్ వేసి దాని మీద రైస్ బ్యాగ్స్ పెట్టడం చూసాము. అండ్ గోడ కూడా ఆనించకూడదు, గోడ కూడా 1 feet డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయాలి. సో 1 feet ఫ్రమ్ వాల్, 1 feet ఫ్రమ్ ఫ్లోర్. అండ్ రైస్ బ్యాగ్స్ పెట్టే ముందు కింద గోన సంచులు, టార్పాలిన్ కవర్స్ కూడా వేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల వేపాకులు కూడా వేయడం నేను గమనించాను, దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న రూమ్ డ్యాంప్ గా లేకుండా కూడా స్టోర్ రూమ్ ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ రూమ్ లో డ్యాంప్నెస్ లేకుండా కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు రైస్ స్టోరేజ్ లో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అదర్ డ్రై ఐటమ్ స్టోరేజ్ ఉంటాయి. సో డ్రై ఐటమ్ స్టోరేజ్ కూడా వీలైనంత వరకు ఏదైనా కంటైనర్స్ లో పెట్టాలి. మనకు ఇట్లా 100 kg కంటైనర్స్ దొరుకుతుంటాయి. సో అటువంటి కంటైనర్స్ లో డ్రై ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవాలి. తర్వాత వెజిటబుల్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వెజిటబుల్ స్టోరేజ్ కూడా ఒక కింద గోనె సంచులు ఇటువంటి వేసి స్టోర్ చేయాలి. కంపల్సరీ వెజిటబుల్స్ మీద ఒక క్లాత్ అనేది పరచాల్సి, క్లాత్ లాంటిది పరచడం ఎక్కువ ఈగలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకు క్లాత్ ఒకటి వెజిటబుల్స్ మీద ఎప్పుడు